తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపే ఉంది. ఇక ఈ యొక్క ఫ్యామిలీ నుంచి ఏ హీరో వచ్చినా కూడా మంచి విజయాన్ని సాధిస్తూ ముందుకు దూసుకెళ్ళిపోవడం విశేషం. ముఖ్యంగా బాలకృష్ణ లాంటి నటుడు దాదాపు 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తూ ముందుకు సాగుతూ ఉన్నాడు. ఇక ఇప్పటికే బాలయ్య చేసిన సినిమాలన్నీ మంచి విజయాలు సాధిస్తూ ముందుకు సాగుతూ ఉన్నాడు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయన బాబీ దర్శకత్వంలో డాకు మహారాజ్ అనే సినిమా చేస్తూ ఉన్నాడు. ఇక ఈ యొక్క సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో ఈ యొక్క సినిమాను ఎలాగైనా సరే సూపర్ సక్సెస్గా నిలపాలని బాబీ తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తూ ఉంది. ఇక బాబీ అనుకున్నట్లుగానే ఈ యొక్క సినిమాతో సూపర్ సక్సెస్ సాధిస్తాడా లేదా అన్నది తెలియాలంటే ఈ యొక్క మూవీని వీక్షించాల్సిందే. ఇక ఇదిలా ఉంటే ఈ యొక్క సినిమా రిలీజ్కు ఇంకో 10 రోజులు సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో ఈ యొక్క సినిమాకు సంబంధించిన ప్రమోషన్లను వేగవంతం చేయాలనే ఉద్దేశంతో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ఇక ఇందులో భాగంగానే ఇప్పటికే ఈ యొక్క సినిమాకు సంబంధించిన ట్రైలర్ను జనవరి 1న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తూ ఉన్నారట మేకర్స్. ఇక ఈ యొక్క ట్రైలర్లో బాలయ్య బాబు మాస్ అవతారంలో కనిపించబోతున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న నేపథ్యంలో మరోసారి ట్రైలర్తో యావత్ తెలుగు సినిమా ప్రేక్షకులందరినీ మెప్పించాలనే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తూ ఉంది. మరి తాను అనుకున్నట్లుగానే ఈ యొక్క సినిమాతో సక్సెస్ సాధించి తద్వారా స్టార్ హీరోగా బాలయ్య అవతారం ఎత్తుతాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఇక మొత్తానికి ఈ యొక్క ట్రైలర్కి సంబంధించిన ఈ యొక్క వార్త మాత్రం ఇప్పుడు నెట్లో వైరల్గా మారుతూ ఉందనే చెప్పాలి. ఇక ఈ యొక్క మూవీని సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్య అత్యంత భారీ బడ్జెట్తో నిర్మించడం జరుగుతూ ఉంది. ఇక తమన్ సంగీతాన్ని సమకూరుస్తూ ఉన్నారు. ఇక శ్రద్ధ శ్రీనాథ్ అలాగే బాబీ డియోల్ కీలక పాత్రలో పోషిస్తూ ఉన్నారు. అయితే ఈ యొక్క ట్రైలర్ను జనవరి 1న ఇటు నందమూరి అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఈ యొక్క ట్రైలర్ను విడుదల చేయబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలైతే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది.